ఎరా రోజంతా కనపడలేదు. మనసు ఏం బాగాలేదురా. ఏ ఇంట్లో ఏమైనా గొడవ? అదెప్పుడూ ఉండేదేలే. వదనా సంగతి అన్నయ్యకి తెలిసిందే. ఊళ్ళో వాళ్ళు ఏదో మాట్లాడుకొని ఉంటారు, అది మీ అన్నయ్య వినుంటాడు. చేయి చేసుకున్నాడా ఏంటి? చచ్చా అదేం లేదురా, కాసేపు కేకలేశాడు అంతే. వదనాన్ని చూసావా? ఏమంది? చాలా జాలేసిందిరా, బోరుమని ఏడ్చింది. తనకి మన మీద కొంచెం కూడా సందేహం లేదు మావా, కానీ తను ఒక్కొక్కటి చెప్పి చెప్పి ఏడుస్తుంటే తన మొహంలోకి సూటిగా చూడలేకపోయానురా. పెద్ద తప్పు చేసేసాంరా. కొంచెం కూడా ఆలోచించకుండా ఏంటేంటో నువ్వు కొంచెం తొందరపడ్డావురా. ఏమన్నావు? చచ్చా, నువ్వు కొంచెం ఆలోచించుంటే మనకిన్ని కష్టాలు వచ్చి ఉండేవి కాదు కదరా. నువ్వెందుకన్నావు నాకు తెలుసురా. ఆ పిల్ల నీ మీద పడి బోర్ని ఏడవగానే నీ గుండె కరిగిపోయినట్టుంది. మనసులో ఉన్న మాట బయటకు వచ్చింది. అలాగేం కాదురాదా. మరి ఎలా అనగలిగావురా ఆ మాట? నేను తొందరపడ్డానా? నిన్ను నరికి పోగులేసి ఉండేవాడు. అలా జరగకుండా ఆపెంచుడు. నాకు ఇది కావాల్సిందే. రాదా నేనే నిన్ను తప్పుగా మాట్లాడింది నువ్వురా, నేను కాదు. చంపినవాడు వీడే కదా, వీడితో తిరిగితే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనుకుంటున్నావు కదా. ఊరికే మాట మార్చొద్దు. ఇక నీతో దీని గురించి మాట్లాడే లాభం లేదు. మీ అన్నయ్యతో చెప్పి ఆ పిల్లని పెళ్లి చేసుకొని సంతోషంగా. కానీ ఒకటి, ఎలాంటి కష్టం వచ్చినా ఈ రాధ భరిస్తాడే తప్ప నీకేం కానివ్వడు. అది గుర్తు. రాధా ప్లీజ్ రాధా. ఏమయ్యా మీరంతా ఏం చేస్తున్నారు? అరటితోపులోకి వెళ్లి చూస్తే గెలలన్నీ వేలాడుతున్నాయి. సాయంత్రం లోపుగా అవన్నీ కోసేయాలి, సరేనా? ఏంటి చిన్నదొరా, ఎక్కడా కనపట్లేదే? ఆదివారం వస్తే గానీ ఇక్కడికి రాకూడదు అనుకున్నావా ఏంటి? లేదు నాన్న, పని కోసం తిరుగుతున్నా. దొరికిందా? దొరికేస్తుంది. సమయం వస్తే అన్నీ దొరుకుతాయి. వెళ్ళు, అబ్బాయి లోపలున్నాడు. చిన్నదొరా రానాయనా. రాధాని చూసేద్దామని వచ్చాను. వాడింకా లేవలేదు. కాఫీ తెస్తాను, తాగుతూ ఉండు. వాడిని లోపు లేపుతాను. అదేం అక్కర్లేదు, వాడిని చూసి వెళ్తా. అరే నువ్వు కూర్చో, కాఫీ తీసుకొస్తాను. రాధా లేనాయనా, లేనానా, లేగు. చిన్నదొరొచ్చాడు, నిన్ను కలవాలంట. వాడెందుకు వచ్చాడు? వాణ్ణి కోసమని బయటే కూర్చునున్నాడు. త్వరగా లేనాయనా. నిన్నే, వాడు నిన్ను కలవటం కోసమని వచ్చాడు. త్వరగా లే. వాడి మొహం చూడాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళిపోమను. చిన్నదొరా, వాడు ఇప్పుడే లేవనంటున్నాడు. కాసేపు ఆగి కలిసి వెళ్తావా? వద్దమ్మా, తర్వాత కలుస్తానులే. రే బుర్ర తిరిగిపోతుందిరా. అసలేం జరిగిందని అక్క మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే కాళ్ళు చేతులు ఉలికిపోతున్నాయిరా. దీనికి తోడా పోలీసు వాళ్ళు. నువ్వెక్కడన్నా వాగేసావనుకో, వాళ్ళ గురించి తెలుసుగా. మన కుటుంబాలేవి మిగలవు, గుర్తుంచుకో. ఇప్పుడు వీళ్ళిద్దరే కలిసి వస్తారుగా. ఈ రోజండి వీడు ఒక్కడే వస్తున్నాడు. తిన్నగా ఇక్కడికే వస్తున్నాడు. ఈ రోజు ఏం జరుగుతుందంటే తెలియట్లేదు. కూర్చోండ్రా. నన్ను చూసి లేచారా? ఈరోజు ఆదివారం కదా, ఆగండి. ఏంటి అయిపోయింది. ఇలాంటివన్నీ ఉత్తి మంచినీళ్ళు తాగినట్టుంటాయి. ఇప్పుడు నేను ఇప్పిస్తాను చూడు. మాణిక్యనా 3. ఆ కుటుంబం మీద మీకు అంత విశ్వాసం ఉన్నా
మీరు ఏ విషయం బయట పెట్టకుండా ఉన్నారే, అందుకే మీ మీద నాకు గౌరవం పెరిగింది. ఇదిగో తమ్ముడు. తాగండి రా, తాగండి. అన్నట్టు వాళ్ళ ఇంట్లో సమస్య ఏం లేదుగా? లేదు, ఏం లేదు. ఆ పాప ఎలా ఉంది? ఏడుస్తూనే ఉంది. అది ఏంటంటే మీరు తాగండి రా. రాధా, నీతోనే మాట్లాడాలి. ఎరా, ఆ? నువ్వు మీ అమ్మ నాన్నలకి ఒక్కడివే రాధా, తక్కువా? ఆ, నీతోనే నేను మాట్లాడాలి. మణి, మీ చెల్లెలకి సంబంధాలు చూసారుగా, కుదిరాయా? రాధా, వాళ్ళ గురించి మనకు తెలుసని వాళ్ళకి తెలుసు. నువ్వు రా. ఇప్పుడు నీకేం కావాలి? నీతో నేను మాట్లాడాలి. ఏం చెప్పాలన్నా ఇక్కడే చెప్పు. మన సొంత విషయాలు వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలిసిన వాటికంటే మన సొంత విషయాలు అంత గొప్పవేం కాదు, ఇక్కడే చెప్పు. ఇప్పుడు నువ్వు రానంటావు అంతేగా? రై, మీరిద్దరు పోండి. మీరు నువ్వు- ఉండండిరా. వాళ్ళని ఆపి మాట్లాడుతున్నది నేను. వాళ్ళని పొమ్మడానికి నువ్వెవరు? అప్పుడు నాకంటే వాళ్ళే నీకు ముఖ్యం అయిపోయారా? అంతేరా, వాళ్లే ముఖ్యం. వాళ్లే నీలాగా. పో. ఇదిగో చూడు రాధా, మనది బొంగరాలు ఆడుకునే వయసేం కాదు. నీతో చాలా మాట్లాడాలి. రా. హే, నాతో నువ్వేం చెప్పనక్కర్లేదు. నీ పన్ను చూసుకోపోరా. రమ్మంటే రా రాధా. మీరెవర్రా మధ్యలో? పోండ్రా. రేయ్. రేయ్, ఇంకోసారి వాళ్ళ మీద చేసావో తమ్ముడు, ఏం కోపడు చేస్తానో తమ్ముడు. నాకే తెలియదు. ఈ పరాయి వాళ్ళ ముందు నా మీద చేసేసుకునేంత నీచంగా అయిపోయాను కదరా. ఇప్పుడు నేను అక్కర్లేదు అనుకుంటున్నా అంతేగా? అంతేరా, ఆ నిర్ణయానికి ఎప్పుడో వచ్చేసా. చాలా. ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదయ్యా. ఏ అయ్యా ఇప్పుడు మీ సావాసం చేసేది? చిన్న పిల్లలతో సావాసం చేస్తే ఇలాంటి గొడవలు వస్తుంటాయి. ఏయ్, వదండ్రా.